హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూన్ కిచెన్ తెలుగు. ఈరోజు నేను ములక్కాళ్ళ మసాలా కర్రీ చేస్తున్నానండి. పాలు పోసి చేస్తాను. కర్రీ చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేనైతే 3 ములక్కాయలను తీసుకుని ఇలా ముక్కలు కట్ చేసుకుని శుభ్రం కడిగి పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టి ఆయిల్ పోసానండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేడయింది. కొద్దిగా 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి. పొడుగ్గా కట్ చేసుకుని పచ్చిమిర్చి కూడా 4 తీసుకున్నాను, ఇందులో వేసుకున్నాను. ఇదైతే వేగిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాం. ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాము. నేనైతే 4 టమాటాలు తీసుకుని ఇలా మిక్సీ పట్టి పేస్ట్ చేసానండి. దీన్ని కూడా మనం వేయించుకున్న ఉల్లిపాయ పేస్ట్లో వేసుకున్నాం. వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకున్నామండి. మొత్తం కలిసేటట్టు కలుపుతాం. ఈ టమాటా పేస్ట్ బాగా వేగాలండి. మన టమాటా పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఇందులోనే మన రుచికి సరిపడా సాల్ట్, కారం, మీరు తినే కారాన్ని బట్టి వేసుకొని, ½ టీ స్పూన్ మిరియాల పొడి అండి, ధనియాల పొడి వేసి వీటన్నిటిని కలుపుకుందాం. మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గించుకున్నాము. ములక్కాయ ముక్కలు మగ్గినాయండి. ఇందులో పాలు పోసుకుందాం. మూత పెట్టి ఈ పాలన్నీ ఎగిరిపోయే వరకు ఉడికించుకుందాం.
ఆయిల్ పైకి వచ్చిందండి, అంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. మనం వాటర్ ఏం పోయేస్తలేదండి, మనం పాలు పోసాం కాబట్టి దానికి ములక్కాడ ఉడుకుతుంది. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర కూడా వేసుకున్నాను. రెండు నిమిషాలు ఇలా ఉడికితే సరిపోతుందండి. 2 నిమిషాలు అయిందండి, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మన ములక్కాడ మసాలా వాలిపోసిన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.